ఫస్ట్ టైం మా ఫ్రెండ్ కోసం మేతి టమాటా బాత్ చేస్తున్నానండి. ఎలా వచ్చిందో మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. ఏంటంటే అనుకున్నది ఒకటే అయినది ఉన్నట్టు ఏం చెప్తున్నా నాకే అర్థం కావట్లా. ఏంటంటే రవ్వ లేకుండా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అదే ఉప్మా కాదండోయ్, మేతి టమాటా బాత్. ఎప్పుడైనా చేశారో మీరు రవ్వ లేకుండా? ఈ వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది ఈజీగా రవ్వ ఖర్చు లేకుండా టమాటా బాత్ ఎలా చేసుకోవాలన్నది. ఎండ్ వరకు చూసేయండి వీడియో అయితే. ఒక్కొక్కసారి మనం చేసిన పొరపాట్లకు కూడా మనమే తిట్లు తింటాం. అలా కాకుండా పక్క వాళ్ళు చేసిన పొరపాట్లు కూడా మనమే మాటలు పడాలంటే ఎలా అండి? అదైతే కరెక్ట్ కాదు కదా. కానీ ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంది. ఎందుకో తెలియదు, ఒక్కొక్కసారి మనకి ఏమీ తెలియకపోయినా దాని గురించి మనం మాటలు పడాల్సి వస్తుంది. దేని గురించి, ఎవరి గురించి చెప్తున్నానా అన్నా? ఎవరి గురించి అయితే నేనెందుకు చెప్తానండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడాను అన్నది. ఉప్మా 2 నిమిషాల్లో రెడీ అయిపోద్దండోయ్. ఉప్మా కాదండోయ్, టమాటా బాత్, మేతి టమాటా బాత్ అన్నమాట. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. 2 నిమిషాల్లో ఎసరు మరిగిపోతుంది, ఉప్మా రెడీ అయిపోతుంది. రవ్వ ఖర్చు ఉండదు, ఏముండదు. ఏమనుకోకండి ఇలా మాట్లాడానండి. మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం జరిగింది అన్నది. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.